శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఘంటసాల గారు ఎన్నో గొప్ప పాటలు పాడారు. అవునవును. అయితే డబ్బు కోసం ఆయనకి ఇష్టం లేకుండా కూడా పాడిన పాటలు ఏవైనా ఉన్నాయా? దానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ఒకటి ఉందండి. ఓకే. అదేంటంటే రేడియోలో ఒక పాట వస్తుంది. రేడియోలో ఒక పాట వస్తుంటే ఘంటసాల గారు విన్నారు. విని కూతుర్ని పిలిచారు. అమ్మ ఇట్రా అన్నాను. అమ్మాయి ఆవిడ కూడా ఆ పక్క గదిలో ఉండి వింటుంది. ఈ పాట విన్నావు కదమ్మా? విన్నాను డాడీ అని. ఎవరమ్మా పాడింది అని అడిగాడు ఘంటసాల గారు. డాడీ మీరే పాడారండి ఆ పాట అనంది ఆవిడ. ఆ పాట ఏంటంటే అమ్మాయే పుట్టాలి అచ్చం అమ్మలాగే ఉండాలి, అబ్బాయే పుట్టాలి అచ్చం నాన్నలాగే ఉండాలి. ఇది పల్లవి. ఆ పాట మీరే పాడారు డాడీ అని చెప్పింది. అమ్మ డబ్బుల కోసం ఇలాంటి పాటలు కూడా పాడుతున్నానా నేను అని వాపోయాడు ఆయన. ఘంటసాల గారు భగవంతుడు ఇచ్చినటువంటి కంఠం అండి, అది అద్భుతమైనటువంటి కంఠం. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు, అద్భుతంగా పాడారు, అది వేరే విషయం. కానీ ఇప్పటికీ కూడా ఘంటసాల గారి పాటలు వినేటటువంటి జనరేషన్స్ ఉన్నాయి. అందులో ఘంటసాల గారు శ్లోకాలు, ఆయన శ్లోకాలేంటి, అద్భుతమైనటువంటి పాటలు పాడాడు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుకరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేశముక్తావళి అని ఇటు ఆయన్ని తలుచుకుంటే వస్తుంది, పాట వస్తుంది నాకు. అంత అద్భుతమైనటువంటి శ్లోకాలు పాడాడా, దండకాలు పాడాడా. అసలు శివశంకరి పాట పాడితే పాటకి శిలలు కరుగుతాయంటారు కదా, అలాగా శిల కరిగిపోవటం అదంతా జగదేక వీరుడిలో మనం చూసాం. అటువంటి అద్భుతమైనటువంటి పాటలు పాడిన ఘంటసాల గారు అమ్మాయే పుట్టాలి అమ్మలాగే ఉండాలి అని పాట పాడితే అటువంటి పాటలు కూడా పాడాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ పాడమంటారు, పాడమనేటప్పుడు వాళ్ళు పాడక తప్పదు. తర్వాత అండి ఘంటసాల గారు, నేను సంపూర్ణ రామాయణకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు అప్పుడు ఫస్ట్ టైం ఆయన దగ్గరగా చూడటం. విజయ గార్డెన్స్లో రికార్డింగ్ థియేటర్ దగ్గర అక్కడ ఒక పెట్టెగోడ ఉంటే ఆ పెట్టెగోడ మీద చెంబుతో నీళ్లు పెట్టుకుని చుట్ట కాలుస్తున్నాడు ఆయన. ఘంటసాల గారు అంటే నాకు ప్రాణం. దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ అన్నాను. నమస్తే బాబు, ఎవరు మీరు? నా పేరు జయకుమార్ అండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి, నేను విజయనగరం అంటే మాది అన్న. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చదువుకున్నాడు ఆయన. విజయనగరం మీది అని అన్నాడు. అవును సార్ అన్న. అన్న తర్వాత చుట్ట కాలుస్తున్నాడు ఆయన. సార్ ఒకటి అడగొచ్చు అన్న, చుట్ట కాలుస్తారు మీరు, చుట్ట ఎందుకు కాలుస్తున్నారండి అన్న. అంటే చుట్ట కాలిస్తే చుట్ట వాసన కొంతమందికి పడదు కదా. అప్పుడు చెప్పాడు ఆయన, నాయన పాడే ముందు చుట్ట కాలిస్తే ఈ ఫ్లమ్ అంతా బయటకు వచ్చేస్తుంది, వాయిస్ థ్రోట్ బాగుంటుంది, అందుకోసం చుట్ట కాలుస్తాను నాయన. చుట్ట కాల్సిన తర్వాత పక్కన లేడీస్ సుశీల గారు ఉంటాడు, వాళ్ళకి చుట్టమగ వస్తుంది కదా, అందుకోసం నేను నోరు కడుక్కుని వెళ్తాను నాయన అని అంత సౌమ్యంగా చెప్పాడు ఆయన. అటువంటి అద్భుతమైనటువంటి గాయకుడు. తర్వాత ఆ టైంలో పాటలు పాడదామని చాలామంది వస్తారు కదా, చాలామంది విల్సన్ అని కొంతమంది గాయకులు చాలామంది వచ్చారు. విజయనగరం నుంచి భాస్కర్ అని ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఘంటసాల గారు చుట్టగాలుస్తున్నారని వీళ్ళు కూడా చుట్టగాల్చడం మొదలుపెట్టారు. వీళ్ళ నోర్లు కంపు కొట్టేవి, కానీ ఘంటసాల గారు అది భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కంఠం. అటువంటి అద్భుతమైనటువంటి గాయకుడు మన తెలుగు సినిమా ఫీల్డ్లో ఉండటం అనేటటువంటిది నిజంగా తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం.